నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను జర్నలిస్ట్ ఉదయ్. కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర సేన. ప్రజెంట్ ఈ రెండు పేర్లు మాత్రమే రాష్ట్రంలో చర్చగా ఉన్నది. ఏం జరగబోతున్నది, టీఆర్ఎస్ అనే పేరు ఎందుకు పెట్టింది, సో ఇట్లా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరి విశ్లేషణకు తగ్గట్టు వాళ్ళు రాస్తా ఉన్నారు. సో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా ఇదంతా కూడా బాగానే ఉన్నది. ఒకసారి ఏప్రిల్ 25వ తారీఖు రోజు కవిత మాట్లాడినటువంటి స్పీచ్ను మనం ఒకసారి గమనిద్దాం. సో స్పీచ్ అంతా కూడా కాదు, దాంట్లో మాట్లాడుతూ ఒక 5 అంశాలను ప్రధానంగా చెప్పింది. సో దానికంటే ముందు నేను మీ అందరికి ఒక అమ్మలాగా ఉంటాను, అమ్మ ఎట్లాగైతే కాపాడుతో నేను మిమ్మల్ని అట్లనే కాపాడుతా. సో ఇట్లా నేను మీ జేబు చూడను, మీ కడుపు చూస్తా. గతంలో నేను కూడా కుటుంబ పాలనలో నేను కూడా ఒక భాగంగానే ఉన్నా. అట్లా భాగమైనందుకు కొన్ని విషయాల పట్ల నేను మిమ్మల్ని బహిరంగంగా క్షమాపణ అడుగుతా ఉన్నా. ఇట్లా రకరకాల ఇదంతా కూడా తీసుకొని స్పీచ్ మొత్తం కూడా ఒక ½ గంట to 1 hour వరకు స్పీచ్ చెప్పింది అంతా కూడా. సో దాంట్లో ప్రధానంగా చివరికి మాట్లాడుతూ ఈ రాబోయే 2-2.5 సంవత్సరాల కాలం పాటు ఒక 5 అంశాల మీద నేను పోరాటం చేయబోతా ఉన్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా నెరవేర్చేటువంటి 5 డిమాండ్లుగా మేము పెట్టుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను మేము ఫస్ట్ వాటిని నెరవేర్చబోతా ఉన్నామని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్యక్షురాలుగా కవిత నిన్న మాట్లాడింది. మరొక పక్క మాట్లాడుతూ రాబోయేది మన ప్రభుత్వమే, రాబోయేది అమ్మ ప్రభుత్వమే, మీ అమ్మనే పాలిస్తుంది అని చెప్పకనే చెప్పింది. అంటే నెక్స్ట్ రాబోయేటువంటి టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కల్వకుంట్ల కవిత అనేది 100కి 200% క్లారిఫై వచ్చేసింది. సో ఒకసారి మరి నిన్న మాట్లాడిన ఆ స్పీచ్ ఏంటి, 5 డిమాండ్లు ఏంటి, అవి సాధ్యమయ్యే డిమాండ్లేనా, సాధ్యం కాని డిమాండ్లా? ఇంకో మాట కూడా ఏమనంటే నేను ఏది కూడా స్టడీ చేయకుండా చెప్పట్లేదు, ప్రతిది కూడా స్టడీ చేసిన తర్వాత క్షుణ్ణంగా మేమందరం ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినామని కూడా చెప్పింది. సో మరి ఆ డిమాండ్లు ఏంటి, ఎంత మేరకు నెరవేరుతా ఉన్నాయి, గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి, మరి కవిత ఎట్లా చేస్తా అని చెప్తా ఉన్నది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రండి. ముందుగా ఇగో ఇక్కడే ఆమె నిన్న మాట్లాడుతూ 5 ఇట్లా వేలు చూపిస్తూ 5 డిమాండ్ల మీద మేము పనిచేస్తా ఉన్నామని చెప్తా ఉన్నది. ఒక్కసారి విందాము. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య. నేను మాట ఇస్తా ఉన్నా, మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంత వరకు చదువుకున్నా కంప్లీట్ గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. మన రెండో అట్లా మొదటి అంశం ఏంటి అని అంటే ఉచిత విద్య. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉచిత విద్య అందిస్తాం వాళ్ళకి, అంతేనా? ఒకసారి ఇందాం, మళ్ళీ ఒకసారి ఇందాము. మొట్టమొదటిది విద్య. నేను మాట ఇస్తా ఉన్నా, మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంత వరకు చదువుకున్నా కంప్లీట్ గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము. మీ పిల్లలు ఒకవేళ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివితే గనక వాళ్ళు ఎంత వరకు చదివినా కూడా వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత విద్య. అంటే నర్సరీ నుంచి లేదా కిడ్స్ ప్లే నుంచి మొదలుకుంటే వాళ్ళు బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్లు చదివేంత వరకు కూడా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తా ఉన్నది. సో అంటే దీంతో అంటే దీని వెనకాల ఇంకేం అర్థం చేసుకోవచ్చు, ఈ ప్రైవేట్ స్కూల్లో చదివితే ఉచిత విద్య అన్నారు కదా, మరి గవర్నమెంట్ స్కూళ్ళకి ఎవరు పోవాలి? దీంతో గవర్నమెంట్ స్కూళ్ళని విస్మరించినట్లేనా, గవర్నమెంట్ స్కూళ్ళని పక్కన పెడుతున్నట్టేనా? అసలు ఉచిత విద్య అనేది సాధ్యమయ్యేటువంటి అంశమేనా? వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 10-12 సంవత్సరాలు అయితే ఉన్నది. సరే, నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం భారతదేశ వ్యాప్తంగా తీసుకుందాం మనం. సరే, పక్క దేశాలంటే పక్కన పెట్టండి. భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో మంది హేమాహేమేలు, ఎంతో మంది మహామహులు పరిపాలించినటువంటి భారతదేశం ఇది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా కూడా మరి ఈ ఇంత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా భారతదేశంలో కావచ్చు ఉచిత విద్యను అమలు చేసినటువంటి పూర్తి రాష్ట్రం ఏదైనా ఉన్నదా? ఇది ఎట్లా సాధ్యమవుతుంది మనకు రాబోయే రోజుల్లో, ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎట్లా సాధ్యమవుతుంది? నిన్నటికి మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా బడాబాబుల చేతుల్లోనే ఉన్నాయి, పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, కాబట్టి ఈ ప్రైవేటు విద్యను అంతా కూడా తీసేస్తేనే మంచిది, మొత్తం కూడా గవర్నమెంట్ విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మరొక పక్క మాట్లాడుతుంటే, ఒక పక్క కవిత ఏమో అందరికీ ప్రైవేట్ స్కూళ్ళలో చదివినా కూడా మీకు అందరికీ ఉచిత విద్యనే ఇస్తామని చెప్తా ఉన్నది. ఇది ఎంతవరకు సాధ్యమైనటువంటి అంశం అనేది ఒక సామాన్య పౌరుడిగా మీరు కూడా ఆలోచించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి డౌట్స్ అన్ని. రేపు మీరు ప్రైవేట్ సంస్థలు చదివితే ఉచిత విద్య ఇస్తే మరి గవర్నమెంట్ సంస్థల పరిస్థితి ఏంటి? అంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి, మీరు ఎట్లా ఇస్తారనేది కూడా ఇంకొంత క్లారిటీ ఇస్తే కూడా బాగుంటుందని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఇక రెండో పాయింట్ చూద్దాం రండి.
మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం. ఏ రోగం అన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకే ₹1 ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. మూడవది వ్యవసాయం. ఓకే, రెండోది ఏంటి అనంటే ఉచిత వైద్యం. ఏ రోగం అన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, ఎన్ని డబ్బులన్నా ఖర్చు కానీ, మీ జేబులకి వెళ్ళి ₹1 ఖర్చు కాకుండా ఆ రోగం తెలంగాణలో ఎక్కడైతే బాగా అవుతుందో అక్కడికి తీసుకుపోయి మీకు అందరికి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి బాధ్యత నేను ముందల పెట్టుకుంటా, నేను తీసుకుంటా అని చెప్తా ఉన్నారు. సో ఇదే ఉచిత వైద్యానికి సంబంధించి చాలా ప్రభుత్వాలు కావచ్చు, చాలా మంది హేమహేమిలు కావచ్చు, వాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రకటన ఏదైనా ఉందానంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, పింఛన్లు, కరెంటు, గియే చెప్తారు వాళ్ళన్ని. ఇవాళ వాళ్ళందరూ ఎట్లా చేయలేకపోయినారు, మీరు ఎట్లా చేస్తారు? ఇవాళ ఇదే ఆరోగ్యశ్రీ కార్డు మీద అంత ఎంతో ఉపయోగం జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డు కూడా కొన్ని రోగాలకు చెల్తలేదు. ఇవాళ కొన్ని రోగాలకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా పనిచేస్తలేదు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకున్న వాళ్ళకు డబ్బులు పడతలేవు, ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చక్కగా పడదు, ఆరోగ్యశ్రీ ద్వారా బిల్లులు చక్కగా పడవు వాళ్ళకి. ఇట్లాంటి వ్యవస్థ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మీరు రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో మీరు తీసుకునే సంస్కరణలు ఏంటి? ఒకవేళ ప్రజలు మీకు అధికారం ఇస్తే కనుక మీరు ఎట్లా ఉచిత వైద్యాన్ని అందించగలుగుతారు? ఏ ప్రాతిపదికన సాధ్యమవుతుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఇన్ని రాష్ట్రాలలో ఉచిత వైద్యం ప్రకటిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదా? పోనీ ఉచిత వైద్యం ప్రకటిస్తున్నామని చెప్పేసి, ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పేసి ఇవాళ బడాబడా పెద్ద పెద్ద హాస్పిటల్లే కడతా ఉన్నారు కదా. ఆ హాస్పిటల్లో ఎంత మేరకు రోగం నయమైతా ఉన్నది? ఇవాళ ఇప్పటికిప్పుడు పోతే ఈ హాస్పిటల్ ఎంతవరకు నయమైతా ఉన్నది? సోకాల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్సే ఉన్నాయి కదా మన దగ్గర, అంతేందుకు ప్రైవేట్ హాస్పిటల్సే ఉన్నాయి కదా. ఎంతమందిని చంపట్లేరు వాళ్ళు, ఎంతమంది రక్తాలు తాగట్లేరు వాళ్ళు. ఈ వ్యవస్థ ఎట్లా మీరు బాగు చేస్తారని చెప్పేసి ఇవాళ ప్రజలు మిమ్మల్ని రెండో ప్రశ్నగా అడగాలనుకుంటా ఉన్నారు. రైట్, ఇక మూడోది ఏం చెప్పిందో చూద్దాం రండి. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్ లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో నేను రైతునని పోతే సెపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూర్చోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మూడో అంశం ఏంటంటే రైతే రాజు. రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా రైతు ఒకవేళ కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ముఖ్యంగా గ్రామ సెక్రటరీ ఆఫీస్, మన పంచాయతీ సెక్రటరీ ఆఫీస్కి పోయినా, ఇంకేదన్నా ఆఫీస్కి పోయినా కూడా మన ప్రభుత్వంలో మనం వచ్చిన తర్వాత రైతు అనే వ్యక్తి ఒకవేళ ఆ ఆఫీస్ లోపలికి పోయిందంటే ఆయన కుర్చీ వేసి స్వాగతం పలికి ఆయన పనిని అక్కడికక్కడ చేసి పెట్టవలసిందే, లేదా ఆయన పనిని త్వరగా పరిష్కరించవలసిందే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా తెలంగాణ రైతులారా, మీకేమనిపిస్తా ఉన్నది? ఈ పాయింట్ కవిత చెప్పిన పాయింట్ వల్ల మీకేమనిపిస్తా ఉన్నది? నిజంగానే రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో ఒకవేళ కవిత ముఖ్యమంత్రి అయితే కనుక ఆమె హయాంలో ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? కింద కామెంట్ రూపంలో రాయండి. దీన్ని కూడా నాలుగో అంశం ఏం చెప్పిందో చూద్దాం రండి. ఇక నాలుగో అంశం ఉపాధి. ఎవరైతే ఉద్యోగం చేయాలని ఎదుగుతుంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఇచ్చి తీర్థం. ఐదవ అంశం, ఆఖరి అంశం, సామాజిక న్యాయం. నాలుగో అంశం ఏంటి అనంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. మేము వచ్చినటువంటి మా ప్రభుత్వంలో అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంవత్సరంలో చేసే పని ఏదైనా ఉంది అనంటే ఒకే ఒక సంవత్సరంలో సింగిల్ నోటిఫికేషన్ తోని 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇవాళ గత 12 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ, ఇప్పుడున్నటువంటి ఈ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలన్నీ, ఇప్పుడు 2-2.5 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, అసలు వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్, వాళ్ళు చెప్పిన ఉద్యోగాల సంఖ్య ఎంత? దానికి దీనికి ఏమైనా మ్యాచింగ్ ఉన్నదా? దానికి దీనికి ఏమైనా పోలిక ఉన్నదా? మరి ఎట్లా ఇస్తారు మీరు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? వాటి మీద లెక్కలు అడుగుతా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ. ప్రజలకు నమ్మకం కోల్పోతా ఉన్నది. అంటే మీరు మాట్లాడే మాటల వల్ల కాదు, ఇవాళ గత ప్రభుత్వాలు అట్లనే మోసం చేస్తా ఉన్నవి, రేపు రాబోయే ప్రభుత్వం కూడా అట్లనే మమ్మల్ని మోసం చేస్తుందా? ఇవాళ ఎన్నికలు రాగానే లేదా వాళ్ళ అధికారంలోకి రావడానికి లేనిపోని లెక్కలన్నీ కూడా తీసుకొచ్చి లేనిపోని హామీలన్నీ కూడా మా మీద రుద్ది ఓట్లు వేయించుకున్న తర్వాత పని చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మరి మీకు ఎట్లా సాధ్యమవుతుంది అది? మీరు స్టడీ చేసినని చెప్పిండ్రు కదా, ఏ ప్రాతిపదికన స్టడీ చేసిండ్రు? 4 లక్షల ఉద్యోగాలు ఏమేమి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు, ఎట్లా ఇవ్వబోతా ఉన్నారు? సింగిల్ నోటిఫికేషన్ లో ఆ ఉద్యోగాల సాధన కల్పన అనేది ఎంత మేరకు సాధ్యమైంది అనేది కూడా ఇవాళ ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని.
సో చూస్తున్న ప్రజలారా మీకు కూడా దీని మీద అంటే ఈ 4 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది అనేటువంటి ఈ దీని మీద ఏమైనా సందేహం ఉంటే కనుక కింద కామెంట్లో రాయండి. వీలైతే మనం ఆ పార్టీ వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. రైట్, ఇక ఫైనల్ గా తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. ఫైనల్ గా ఏమన్నదంటే సామాజిక న్యాయం అన్నది. ఓకే, సామాజిక న్యాయం అంటే ఏంటంటే ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, క్రిస్టియన్లకు కావచ్చు, సిక్కులకు కావచ్చు, బౌద్ధులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇది సాధ్యమయ్యేటువంటి పనేనా? మరీ ముఖ్యంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా చెప్పబడతా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రజలందరూ కూడా ఒక ప్రశ్న అడగమంటున్నారు మిమ్మల్ని. గత ప్రభుత్వాలన్నీ కూడా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిండ్రమ్మా. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంటే రెడ్డి పోతే రావు, రావు పోతే రెడ్డిల ప్రభుత్వమే నడుస్తా ఉన్నది. కనీసం మీ పార్టీ అన్నా కూడా అట్లీస్ట్ దళితుడిని కాకపోయినా ఒక బీసీనైనా ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ప్రకటన విడుదల చేయండి. తద్వారా మీరు ప్రజల మన్ననలు చూరగొంటారు, ప్రజల మనసులో నిలిచిపోతారని చెప్పేసి కోరుతా ఉన్నారు. కానీ నిన్న కవిత మాట్లాడుతూ చెప్పగానే చెప్పింది, నేను మీ అందరికీ అమ్మలాగా ఉండాలనుకుంటాను, అమ్మ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటా ఉన్నాను, అమ్మలాగా చూసుకోవాలి అనుకుంటాను, మన ప్రభుత్వం రాబోతున్నది అని చెప్పేసి ఆల్మోస్ట్ 99.9% నేనే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాను అనేటువంటి రీతిగా కూడా నిన్న కవిత స్పీచ్ అంతా మనకు కనిపించింది. సో మరి ఈ నేపథ్యంలో మీ పార్టీని ఎట్లా విశ్వసించాలని చెప్పేసి వాళ్ళ ప్రజలు అడుగుతా ఉన్నారు. వాళ్ళ మళ్ళీ మీరు అదే మైండ్ సెట్ తో ఉంటారు, లేదా కేసీఆర్ పాలన చేసినట్టుగానే మీరు చేస్తారు, లేదా రేవంత్ రెడ్డి పాలన చేసినట్టుగానే మీరు చేస్తారని చెప్పేసి ప్రజల అయోమయానికి గురైతా ఉన్నారు. ఇవాళ వాటన్నిటికీ క్లారిఫికేషన్ రావాలంటే మీరు వీటన్నిటి మీద సమగ్రంగా ఇంకొక ప్రెస్ మీట్ కానీ లేదా సమగ్ర సమాచారం ప్రజలందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి 5 డిమాండ్లు కావచ్చు, ఆ పంచశాల ఏదో అన్నారు కదా, ఆ 5 కావచ్చు, అవి వినడానికి కానీ చూడడానికి కానీ అద్భుతంగా ఉన్నవి. అరే ఇవి ఇస్తే కదా తెలంగాణ ప్రజలు వీటి కోసం కదా నిజంగా తెలంగాణ తెచ్చుకున్నది అనేటువంటి విధంగా ఉన్నాయి. కానీ ఇవి ఆచరణలోకి రావాలంటే ఏం చేయాలి, ఎట్లా ఆచరణలోనికి మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతా ఉన్నవి అనే దాని మీద కూడా మీరు స్పష్టమైన సమాచారము, స్పష్టమైన సమగ్ర సమాచారాన్ని వాళ్ళ ప్రజలకు మీరు అందిస్తే కనుక ఖచ్చితంగా మీ పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారమే కాదు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు ప్రజలు ఇక మొత్తానికి. సో ఇవి ఇవాళ ప్రజలు మిమ్మల్ని అడగమన్నటువంటి ప్రశ్నలు. ముఖ్యంగా ఈ చూసినటువంటి ప్రజలారా మీకు కూడా ఈ ఇప్పుడు చెప్పినటువంటి 5 పాయింట్స్ పట్ల మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకేమైనా ప్రశ్నలు ఉన్నా కూడా ఇవి సాధ్యం అవుతాయా కావా అనేటువంటి సందేహాలు మీకున్నా కూడా కింద కామెంట్ రూపంలో రాయండి. ఖచ్చితంగా అవకాశం వస్తే కనుక టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత గారిని ఈ ప్రశ్నలు మనం అడుగుదాం, లేదా ఆ పార్టీకి సంబంధించి నాయకులు ఎక్కడ తారసపడ్డా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాన్ని లేదా క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.